పేరుపాలెం బీచ్ లో సందర్శకులకు అనుమతిని నిషేధించారు. బీచ్ కు సందర్శకులు రాకుండా మొగల్తూరు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. మోందా తుఫాను తర్వాత కూడా సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. అయితే పేరుపాలెం ప్రాంతంలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇవాళ రేపు బీచ్ లోకి పర్యాటకులను అనుమతించబోమంటూ పోలీసులు తెలిపారు. దీనికి ప్రజలు సహకరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు మొగల్తూరు పోలీసులు. రైట్. అయితే మోందా తుఫాను ఎంతటి ప్రభావం చూపించిందో ఏపీ అంతటా కూడా తెలుసు. అయితే పేరుపాలెం బీచ్లో ఇంకా సందర్శకులని పోలీసులు అనుమతించడం లేదు. బీచ్కు సందర్శకులు రాకుండా మొగల్తూరు పోలీసులు ఇంకా చర్యలు తీసుకుంటున్నారు. మోందా తుఫాను తర్వాత కూడా ఇంకా సముద్రంలో అలలు ఎగసిపడుతున్న నేపథ్యంలోనే పేరుపాలెం ప్రాంతంలో ఇంకా భారీగా ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. కాబట్టి ఇవాళ రేపు బీచ్లోకి పర్యాటకులను అనుమతించబోమంటూ ప్రజలు సహకరించాలంటూ మొగల్తూరు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అండి, ఈ మోందా తుఫాన్ కారణంగా మొత్తం మొగల్తూరు బీచ్ అంతా కూడా క్లోజ్ చేయడం జరిగిందండి. యాత్రికులు ఎవరికి కూడా ఇక్కడ ఎలవ లేదు. అంటే ప్రజలందరూ కూడా పోలీస్ వారికి, రెవెన్యూ వారికి కోఆపరేట్ చేసి బీచ్ వైపు కానీ రోడ్ల మీద కూడా ఎవరు రావద్దని కోరుచున్నామండి. ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ముఖ్యంగా యువతకి చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఏదో సరదాగా బీచ్ చూద్దామనో ఈ వాతావరణం ఎంజాయ్ చేద్దామనో తెలిసి తెలియక వస్తున్నారు కొంతమంది. వాళ్ళందరినీ కూడా మేము గట్టిగా వెనక్కి వెళ్ళమని చెప్పి పంపించడం జరుగుతుంది. మీరు సరదాగా ఎంజాయ్ చేద్దామని వస్తే పొరపాటున దారిలో ఏ చెట్టు పడినా ఏం జరిగినా కానీ మీ కుటుంబాలు కూడా రోడ్డును పడి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మేము చాలా చూసాం. కాబట్టి యువత దయచేసి అర్థం చేసుకుని ఇంట్లో నుంచి బయటికి రాకుండా అందరికీ కోఆపరేట్ చేయాలి. అధికారులందరికీ కూడా